తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు సతీష్ కుమార్ మృతి కేసులో నిందితుడు రవికుమార్ ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఈ రక్షణ కల్పించే ఉండాలని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. సతీష్ కుమార్ అసహజ మరణ వార్తతో షాక్ అయ్యామని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సిఐడి డీజీ కింది స్థాయి అధికారులు సైతం పాల్గొనేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 2కి వాయిదా వేసింది. ఏపీలో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట. ఇందులో 7 జిల్లాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలను చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, విజయనగరం, విశాఖ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏలూరులో మొత్తం 12 మంది మావోయిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 32 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. కాకినాడ జిల్లాలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. మావోయిస్టులకు సంబంధించి బిగ్ క్యాచ్ అనే చెప్పుకోవాలి. ఏపీలో ఇవాళ మావోయిస్ట్ కూంబింగ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఏపీలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మొత్తం 7 జిల్లాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ 7 జిల్లాలు కూడా ఒకసారి చూసుకుంటే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, విజయనగరం, విశాఖ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏలూరులో 12 మంది మావోయిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 32 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లాలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. విజయవాడలో 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అయితే 27 మందిలో 9 మంది ఇటు మావోయిస్ట్ లీడర్ కు సంబంధించి దేవ్జీకు సంబంధించిన బాడీ గార్డ్స్ సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కేవలం బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారా, దేవ్జీను సైతం పట్టుకున్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. మావోయిస్ట్ కూంబింగ్ ఆపరేషన్ లో ఒక పెద్ద సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. అండ్ ఒక బిగ్ క్యాచ్ అని పేర్కొనొచ్చు. అయితే ఈ బిగ్ క్యాచ్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇప్పటికే ఏపీలో 5 జిల్లాల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు, కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మార్నింగ్ నుండి యూర్ డీలింగ్ విత్ దిస్, అక్కడ చూస్తున్నారు ప్రెసెంట్ అసలు సిచ్యువేషన్ ఏంటి రైట్ నౌ? అట్ ద సేమ్ టైం విజయవాడలో ఇక్కడ క్లూస్ టీమ్ సైతం హాజరైనట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించి కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల ఈ రోజు ఉదయం నుంచి మావోయిస్టుల డంపులపై, స్థావరాలపై, షెల్టర్లపై పోలీసులు, ఆర్ట్ హౌస్ పోలీసులు, ఎన్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా మొత్తం 7 జిల్లాల్లో కూడా మావోయిస్టుల కోసం, వారి డంపులు, స్థావరాల కోసం పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా 32 మందిని మావోయిస్టులని అదుపులో తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరులో 28 మందిని, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 4, 32 మందిని, ఏలూరులో 12 మందిని, అలాగే కాకినాడలో 2 ఇప్పటి వరకు కూడా మావోయిస్టులని, వారి సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి తాజాగా జరిగిన అప్డేట్ లో 28 మంది మావోయిస్టులని, కీలకమైన జేవుది సంబంధించిన గన్మెన్లను, ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దీంట్లో జేవుది ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. అయితే 21 మంది మహిళలు, 7 పురుషుల్ని కూడా పెనమలూరులో పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి నుంచి భారీ ఎత్తున మారణాయుధాలు, వేపన్లను, మందుగుండి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు 7 జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు, సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సత్తాజ్ శివ, ఇంకా ఈ 7 జిల్లాల్లో కూడా ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది కనుక ద సేమ్ టైం దేవ్జీ ఆయనని పట్టుకున్నారా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంది కనుక ఈ రోజు నైట్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా దేవ్జీ పొజిషన్ కు సంబంధించి?
అంటే ఖచ్చితంగా మావోయిస్టు అగ్రనేతగా చెప్తున్న దేవ్జీకి సంబంధించి కూడా ఆయన అనుచరులని ఆయనకు సంబంధించిన బాడీ గార్డ్స్ ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఆయన ఉన్నాడా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు అరెస్ట్ చేసిన మొత్తం ఇప్పటి వరకు 3 చోట్ల అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 32, ఏలూరులో 12, కాకినాడలో 2 అంటే మొత్తం దాదాపుగా 46 మంది మావోయిస్టులని వారి సానుభూతి పరులని కీలకమైన నేతల్ని అదుపులో తీసుకున్నారు. ఈ 46 మందిలో ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి నేతలు ఉన్నారు, అగ్రస్థాయి నేతలు ఉన్నారా, మామూలు నేతలు ఉన్నారా, కీలకమైన నేతలు ఉన్నారా అనే దానికి సంబంధించి పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడిస్తే అవకాశం కనిపిస్తోంది. వెల్లడించిన తర్వాత ఆయన ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన గన్మ్యాన్లు ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది అదుపులో తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి వద్ద నుంచి విచారణ చేపట్టి వివరాలు సేకరించిన తర్వాత కూడా అతన్ని అదుపులో తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు లభించిన అంటే ఇప్పుడు దొరికిన వాళ్ళు ఆయన కనుక లేకపోతే ఆయన అనుమయులు అనుచరులు గన్మ్యాన్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి వద్ద నుంచి సమాచారం సేకరించి దేవ్జీని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసాద్. థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఏపీలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే 7 జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా 40 మందికి మీద ఇటు ఇటు సానుభూతి పరులను అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అండ్ దేవ్జీ వీళ్ళందరిలో పట్టుబడ్డారా లేదా అనేది కూడా ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారింది.